యెషయా 45 అధ్యాయము 22 వచనము. భూదిగంధముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలా మంచి వాక్యము. భూదిగంధముల నివాసులారా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు చూసి ఎలాగూ మాట్లాడుతున్నారంటే, నా వైపు చూసి అంటే ఆయనే ప్రతి ఒక్కరి కోసం ప్రాణబెట్టి మరణించిన వాడు, సమాధిని జయించి పాపాన్ని జయించి తిరిగి లేచి వచ్చిన వాడు ఆయనే. కాబట్టి నా వైపు చూసి అంటున్నాడు, రక్షణ పొందుడి. రక్షణ, నరకం నుంచి రక్షణ, పాపం నుంచి రక్షణ, ఇది అన్నిటి నుంచి రక్షణ ఎక్కడ ఉందంటే క్రీస్తు యేసుని విశ్వసిస్తున్నప్పుడు ఉంటుంది. కాబట్టి ఆయన వైపు చూసి రక్షణ పొందాలి అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. మనమందరము కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ పని అయితే జరిగింది మా జీవితంలో. ఎవరో ఒక వ్యక్తి సువార్త ప్రకటించారు, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించారు అనే విషయం తెలిసింది. ఆయన ద్వారానే రక్షణ అనే విషయం మాకు తెలిసింది. ఆయన రక్షకుడుగా, మనము సొంత రక్షకుడుగా మనం విశ్వసించి ఆయన వైపు చూసి మనం రక్షణ పొంది ఉన్నాము. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఈ జీవన యాత్రలో దేవుడితో మనం నడిచి వెళ్తున్నాము. దేవుడితో మనం నడుస్తున్నప్పుడు ఒక సూత్రాన్ని దేవుడు మాకు నేర్పిస్తున్నారు. ఆ సూత్రం ఏంటి అంటే, ఆయన వైపు చూసి నడవడం. ఆయన వైపు చూసి నడవడం. సంఖ్యాకాండం 21 అధ్యాయము 1 నుంచి 9 వచనములో ఒక మంచి సంఘటన ఉంది. ఆ విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ తిరగబడుతున్నారు. మోషే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. దానికోసం దేవుడు సర్పాన్ని పంపించి, సర్పము ఏం చేస్తుందంటే కరుస్తుంది ప్రజలని. కరుస్తున్నప్పుడు ప్రజలందరూ మోషేని అడుగుతున్నారు, మోషే మాకు సహాయం చెయ్యి, మా కోసం ప్రార్థన చెయ్యి, దేవుడితో అడుగు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మొర పెడుతున్నారు. మోషే దేవుని అడుగగా దేవుడు ఒక పరిష్కారం చూపించారు, ఒక విషయాన్ని చెప్పారు. అది ఏంటి అంటే, సర్పాన్ని ఒక రూపముగా చేసి స్తంభం మీద ఎత్తు పట్టుకో. సర్పము కరువుబడిన వారు ఆ ఎత్తు పట్టుకున్న సర్పాన్ని చూస్తున్నప్పుడు బ్రతుకుంటారు అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా అక్కడ చూపిస్తున్నాడు. సర్పము కరుస్తుంది, అయితే ఆయనని చూసిన వారు మాత్రమే, ఆ స్తంభాన్ని చూసిన వారు మాత్రమే బ్రతుకుంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన జీవితంలో ఎన్నో సర్పాలు వచ్చాయి, ఎన్నో పాములు, ఎన్నో పాపములు, ఎన్నో బలహీనములు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఇదంతా చెప్పి వచ్చి మనల్ని కరవడానికి లేదు. చెప్పకుండా వెంటనే అనుకోకుండా చాలా కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే పాము ఎలాగ వచ్చి కరుస్తుందో అలాగే సమస్యలు మనల్ని కరుస్తూ ఉన్నాయి. విశ్వాసులుగా ఉన్న మనము పాముని చూసి, సమస్యలను చూసి దానిని సరిచేయడానికి మనం ప్రయత్నం చేయకుండా, ఎవరి వైపు చూస్తే మాకు సహాయం వస్తుందో, ఎవరి వైపు చూస్తే మాకు సమాధానము, శాంతి వస్తుందో ఆయన వైపు చూసి బ్రతకడమే మంచిది. అది దేవుడు మాకు ఇచ్చిన సూత్రము. కాబట్టి మనమందరం ఆయన వైపు చూసి
బ్రతుకుంటాము. ఆత్మీయ జీవితంలో జీవించి యోహాను 10:10లో క్రీస్తు యేసు చెప్పినట్టు సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన వైపు చూసి ఆయన అనుగ్రహిస్తున్న సమృద్ధి జీవాన్ని అనుభవించి మన దేవునితో నడిచి వెళ్తాం. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడు అనే విషయాన్ని దేవుడే బయలుపరిచి మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఆయన వైపు చూసి మనం రక్షణ పొందినట్లు ఆయన వైపే చూసి మనం నడవడం నేర్చుకుందాము. ప్రజల వైపు కాదు, సమస్యల వైపు కాదు, కేవలం ఆయన వైపు చూసి బ్రతుకుంటాము, జీవిస్తాము. సమృద్ధి జీవాన్ని మనం అనుభవించేవారుగా మనం ఉంటాము. ఆమేన్.